Hi friends, welcome back to our YouTube channel. Another cooking vlog. ఇది వచ్చే మ్యాంగో రైస్ ఒక డిఫరెంట్గా అందరూ వచ్చి మ్యాంగోని తురిమి చేస్తారు కదా మ్యాంగో రైస్, కానీ ఇప్పుడు నేను డిఫరెంట్గా చూపిస్తున్నాను. చూడండి, ఆ సైజులో ఒక మ్యాంగో నేను తీసుకుని దాన్ని చిన్న చిన్న ముక్కలు చేసుకున్నాను. మీరు బయట ఉన్న ఆ స్కిన్ వేయకూడదు. సో ఇలా చిన్న చిన్న ముక్కలు చేసుకుని ఒక మిక్సీ జార్ పెట్టుకుని ఆ మిక్సీ జార్లో అంతా వేసుకుంటున్నాను. దీంతో పాటు మాకు కోకోనట్ కూడా కావాలి. ఇక్కడ నేనైతే ఒక 4 to 5 tablespoons ఆఫ్ డ్రై కోకోనట్ తురిమి వేసుకుంటున్నాను. సో ఇది కూడా ఆ మిక్సీ జార్లో వేసుకోవాలి. దీంతో పాటు మాకు వచ్చి ఒక గ్రీన్ చిల్లీ అండ్ 1 రెడ్ చిల్లీ. మీకు రెడ్ చిల్లీ వద్దంటే మీరు గ్రీన్ చిల్లీ కూడా 2 వేసుకోవచ్చు. సో ఇక్కడ నేను బోత్ 1 వేసుకుంటాను. అండ్ జీలకర్ర అండ్ లిటిల్ బిట్ ఆఫ్ వాటర్, ఇదంతా వేసి మంచిగా మిక్సీ చేసుకోవాలి. ఇది చాలా స్మూత్ కాదు, మీడియం సైజులో మిక్సీ చేసుకోవాలి. ఇక్కడ చూడండి, నేను గ్యాస్ పైన వచ్చి ఒక తవా పెట్టి దాంట్లో ఆల్రెడీ ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ హీట్ అయిన తర్వాత దాంట్లో ఒక 4 to 5 tablespoons ఆఫ్ పల్లీలు వేసుకున్నాను. ఇదంతా మంచిగా ఫ్రై చేసుకోవాలి. దాని తర్వాత ఒక 1 tablespoon ఆఫ్ చనా దాల్ అండ్ 1 tablespoon ఆఫ్ పెసరపప్పు దీన్ని కూడా వేసుకొని అగైన్ మంచిగా గోల్డెన్ ఫ్రై అవ్వాలి. ఇదంతా మంచిగా గోల్డెన్ ఫ్రై అయితేనే ఆ టేస్ట్ మీకు వచ్చేది. సో ఇక్కడ నేను అగైన్ జస్ట్ ఫర్ ఫ్లేవర్ కోసం 1 రెడ్ చిల్లీ వేస్తున్నాను అండ్ 1 tablespoon ఆఫ్ జీలకర్ర, 1 tablespoon ఆఫ్ ఆవాలు ఇది కూడా వేసుకొని అగైన్ మంచి మిక్స్ ఇవ్వాలి. ఈ ఆవాలు వచ్చి మీకు సౌండ్ రావాలి, అక్కడ దాకా దీన్ని ఫ్రై చేసుకోవాలి. మీకు సౌండ్ వచ్చేది తెలుస్తుంది కదా, చూడండి అంత గోల్డెన్ బ్రౌన్ అయిపోయింది. ఈ టైంలో వచ్చి మీరు ఒక 3 tablespoons ఆఫ్ పసుపు వేసుకోవాలి. అగైన్ మంచి మిక్స్ ఇచ్చిన తర్వాత ఆల్రెడీ మేము మిక్సీ చేసి పెట్టుకున్నాం కదా పేస్ట్, మ్యాంగో పేస్ట్, ఆ పేస్ట్ని ఇక్కడ వేసుకుంటున్నాను. ఇది వేసుకుని మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఓకే, ఈ ఆయిల్ అండ్ ఈ మసాలా అంతా కంప్లీట్గా ఈ మ్యాంగోలో మిక్స్ అవ్వాలి. ఫ్లేవర్స్ ఒక 3 to 4 minutes అయినా ఇలాగే మిక్స్ చేస్తూ ఉండాలి. మీరు ఇలాగే వదిలేయకూడదు. అండ్ నేను ఇక్కడ నాన్ స్టిక్ తవా కూడా తీసుకోలేదు. సో అందుకే మంచిగా మిక్స్ చేసుకున్న తర్వాత దాని తర్వాత మీకు టేస్ట్కి తగినట్టు సాల్ట్ వేసుకోవాలి. అండ్ 1 tablespoon ఆఫ్ ఇక్కడ నేను బెల్లం వేసుకుంటున్నాను. అండ్ ఒక 1/2 tablespoon ఆఫ్ గ్రైండెడ్ జింజర్ వేసుకుంటున్నాను. ఇదంతా వేసుకొని అగైన్ మంచి మిక్స్ ఇవ్వాలి. ఇలా మిక్స్ ఇస్తూ చూడండి, ఇలా గోల్డెన్ కలర్గా మారాలి, ఆరెంజిష్ కలర్గా మారాలి. సో అప్పుడు మీ లెమన్ రైస్కి గొజ్జు వచ్చి రెడీ అయింది. ఇప్పుడు ఇక్కడ చూడండి, రైస్ తీసుకున్నాను. ఆ రైస్కి మేము ఫ్రై చేసి పెట్టుకున్న ఆ మసాలాని ఇక్కడ మ్యాంగోది ఆ పేస్ట్ని ఇక్కడ వేసుకుంటున్నాం. వేసుకుని మంచి మిక్స్ ఇస్తే మంచి ఎమ్మీ టేస్టీ మ్యాంగో రైస్ రెడీ. ఎప్పుడైనా ట్రై చేయండి, మీకు రెసిపీ చాలా నచ్చుతుంది, టేస్టీగా ఉంది. అందుకే చాలా టేస్టీ రెసిపీ. వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.